నమస్తే. ఫిలిం ఛాంబర్కు చాలామంది బంజారా నాయకులు వచ్చారు. కారణం ఏంటంటే మంగ్లీపై ఫిర్యాదు చేయడానికి. మీకు తెలిసిన అంశమే. ఆమెపై ఆరోపణలు భారీ స్థాయిలో వస్తున్నాయి. 150 నుంచి 200 కోట్ల స్కామ్ చేసింది, ఆమె పాత్ర ఉందని ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎందుకంటే ఆమెకు అవకాశాలు ఇవ్వద్దు అని ఫిలిం ఛాంబర్లో ఫిర్యాదు చేయడానికి వచ్చారు. మన దగ్గర బంజారా నాయకులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అదే నా కారణం, అవకాశాలు రాకుండా ఆమె మీద ఫిర్యాదు చేయడానికి వచ్చారా? అంటే వాస్తవానికి మేము చెప్పేది ఏంటంటే మంగ్లీ గారి పైన ఒక మచ్చబడింది. ఆమె నా ప్రమేయం లేదు అని చెప్పేసి అంటుంది. కానీ గత వారం నుంచి చూసుకుంటే మీడియాలో కూడా చాలా మొత్తం చూసినా కానీ మంగ్లీ గారి పైన పెద్ద ఎత్తున ప్రచారం వస్తుంది. ఏ సోషల్ మీడియాలో చూసినా కానీ ఎక్కడ చూసినా కానీ మంగ్లీ 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 అని వస్తుంది. అయితే మేము కూడా గిరిజన సంఘాలుగా మేము కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. దాంతోపాటు మా ఎంక్వైరీతో పాటు పంజాగుట్ట పిఎస్లో ఆమె మీద A5గా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాతనే మేము వచ్చినాం ఇక్కడికి. అయితే మేమేం చెప్తున్నామంటే మంగ్లీ గారు పైన ఆరోపణ వచ్చింది కాబట్టి ఇక్కడ ఆమెకు అంత నేము ఫేము రావడానికి కారణము ఈ పేద బిడ్డలు ఆమె పాటలు విన్నారు, ఆమె చూసిన ఆమె యాంకరింగ్ విన్నారు, అంతా చేసి ఆమెను ఇంత స్థాయికి తీసుకొచ్చారు. దానివల్లనే ఆమెకు సినిమా అవకాశాలు వచ్చినాయి. అయితే మేమేమంటున్నాము, ఈ సినిమా అవకాశాలు వచ్చినప్పటి నుంచి మంగ్లీ గారి పైన చాలా ఆరోపణలు వచ్చినాయి. అయితే మేము ఇప్పుడు మీ మీద ఇది చిన్న స్కామ్ కాదు, అది చిన్నది కాదు, అది మైక్రో ఫైనాన్స్, చాలా దగ్గర 200 కోట్లు అని చెప్తా ఉన్నారు. అది ఎంత ఉందో కూడా మనకు తెలియదు. కానీ అక్కడ అన్యాయం జరిగింది. విక్టిమ్ మొత్తము చాలా పేద ప్రజల్లో గిరిజన ప్రజల్లో అధిక శాతంలో ఉన్నారు. 70% మంది గిరిజనులు ఉన్నారు. అయితే మేమేమంటున్నాము, మంగ్లీ గారు మీ మీద మచ్చబడింది కదా, మీరు కడిగిన ముత్యంలాగా ఈ కేసు నుంచి బయటికి రండి. అప్పటి వరకు మీ మీద మంగ్లీ గారిని బ్యాన్ చేయాలని చెప్పేసి ప్రొడ్యూసర్ కౌన్సిల్కి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఈరోజు చేసింది దాని గురించి. అయితే ఏమంటుంది మంగ్లీ అంటే, ఆరోపణలు అని మీరు అంటున్నారు కదా, నిజంగానే ఆరోపణలు వాస్తవాలు కాదంటుందామే. ఇంకేమంటుందంటే, నా దగ్గర ఫోటోలు సెల్ఫీలు దిగుతారు ఏదైనా ఈవెంట్లకు పోయినప్పుడు, నా పేరు చెప్పి నా ఫోటో చెప్పి వసూలు చేస్తే నాకే సంబంధం, నన్నెందుకు బదనాం చేస్తున్నారు, నన్నెందుకు ఇరికిస్తున్నారు అనే ప్రశ్నిస్తుంది. మరి అయితే వాస్తవానికి వారం రోజుల నుంచి నడుస్తుంది కదా మంగ్లీ గారి పేరు. అంతకుముందు అయితే రాలేదు. వారం రోజుల నుంచి మన పోలీసులకి అసలు మన తెలంగాణ పోలీసులు అంటే కొంచెం నాకు కూడా గౌరవం ఉంది. ఏమన్నా సరే ఖచ్చితంగా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ వాళ్ళు ఎఫ్ఐఆర్ పెట్టడం ఎందుకు? ఆరోపణలాగా తీసేసినా మేము ఏమనకపోతుండే. కానీ పిఎస్లో ఎఫ్ఐఆర్ వచ్చింది, ఆమె పేరు మీద A5గా ఆమెకు నమోదు చేయడం జరిగింది. అది A5 ఎందుకు నమోదు? అది కొట్టేయండి. దాంతోపాటు మేము కూడా అంటున్నాం, నువ్వు గిరిజనుల కోసం చాలా బాగా ఇది చేసినావమ్మా, నువ్వు గిరిజనుల కోసం మంచి మన గిరిజన సాంప్రదాయాన్ని ఎక్కడో చాలా చాలా దూరం తీసుకొచ్చినావు, మీకోసం కూడా మేము పోరాడతాం. కానీ మీ మీద మచ్చబడింది. అది కూడా విక్టిమ్ ఎవరున్నారు? మీరు గిరిజన కాడ మీరు వాడుతున్నారు. నేను గిరిజన బిడ్డని నువ్వు అంటున్నావు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు కూడా అధిక శాతం గిరిజనులు, 70% మంది జనాలు మొత్తం గిరిజనులు. వాళ్ళ పిల్లలను చదివించుకోవడానికి కన్నా కష్టాలు పడి డొక్కాడని పరిస్థితుల్లో వాళ్ళ పిల్లల కోసం దాచుకున్న పైసలు మొత్తము ఆ మైక్రో ఫైనాన్స్లో పెట్టుకొని మొత్తం అన్యాయం జరగడం జరిగింది. కాబట్టి వీలైతే మీరు కూడా వాళ్ళ విక్టిమ్ ఎవరైతే అన్యాయం జరిగిందో వాళ్ళ తరపున మీరు కూడా పోరాటం చేయాలి. మీరు వాళ్ళ గురించి పోరాటం చేయాలి. కానీ మీరు పోరాటం చేయకుండా నా మీద అన్యాయం జరిగిందని చెప్తే, అన్యాయం జరిగిందని మీరు చెప్తా ఉన్నారు. కానీ మీ మీద ఎఫ్ఐఆర్ జరిగింది, మళ్ళీ దాని గురించి మీరేమంటారో మాకు చెప్పాలి. అది ఇదొకటి. ఇంకా ఇక్కడైతే ఇప్పుడు బాలాజీ నాయక్ అని ఫస్ట్ ఆల్రెడీ 2-3 నెలల నుంచి జైల్లో ఉన్నారు. బాలాజీ నాయక్, మధు నాయక్ వీళ్ళంతా ఒక్క గ్యాంగ్ నుంచి సంబంధించిన వాళ్ళే. మనకు తెలిసిన వాళ్ళు 2-3 పైన కనబడుతున్నారు. కానీ వాళ్ళకి ఏజెంట్లు చాలా వందలాది మంది ఉన్నారు ఇక్కడ. ఇది ఇక్కడ ఓన్లీ దేవరకొండ నల్లగొండ కాదండి. ఇది దేవరకొండ నుంచి ఇక్కడ కర్నూలుకి వెళ్ళింది, మాచర్లోకి వెళ్ళింది, ఇక్కడ నిజామాబాద్కి వెళ్ళింది, ఇక్కడ నారాయణఖేడ్కి వెళ్ళి కర్ణాటక, తెలంగాణ కాదండి, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర కూడా పోయింది. చాలా పెద్ద స్కాము ఇది. వీలైతే మాకు అనిపిస్తున్న కాడికి మేమంటున్నాము, గవర్నమెంట్కి దాంతోపాటు పోలీస్ వ్యవస్థకు మేము చెప్పేది ఏంటంటే, దీని మీద పెద్ద ఎత్తున విచారణ చేయాలి. కావాలంటే మీరు
ఆ, మీరు ఈడీని చెప్తారా లేకుంటే సిబిఐ ఎంక్వైరీ చేస్తారా చేయండి. ఎందుకంటే ఎవరైతే అన్యాయం జరిగిందో వాళ్ళ కోసం మేము పోరాడతాం. మేము గిరిజన సంఘాలుగా మేము చెప్పేది ఏంటంటే మేము విక్టిమ్ సైడే ఉంటాం. ఓకే. విక్టిమ్ ఇక్కడ ఎవరు అంటే అన్యాయమైన దగ్గర దగ్గర 70% ఉన్న గిరిజనుల కోసం మేము పోరాడుతున్నాం. వాళ్ళను న్యాయం జరిగేంత వరకు మేము మాత్రం పోరాడతాము. మంగ్లీ గారు మీకు చెప్పేది ఏంటంటే మీరు ఈ కేసు నుంచి బయటపడండి. మీకేమైనా అన్యాయం జరిగితే మాత్రం మీ అంటే మేము ఉంటాం. వాళ్ళు ఏం చెప్తలేరు, వాళ్ళు కూడా పెద్దగా ఫోర్స్ ఏం లేదు. వాళ్ళు ఏమంటారు అంటే ఆరోపణలు వచ్చినాయి కదా, సరే అవి ఆరోపణల వాస్తవాల కడిగిన ముత్యంలాగా బయటికి రా అని చెప్తా ఉన్నారు మంగ్లీకి. ఆమె చేసింది నేరం, ఆమె కోట్లు తిన్నదని వాళ్ళు ఏమంటలేరు. కడిగిన ముత్యంలాగా బయటికి రా, అదేవిధంగా వాళ్ళకు న్యాయం చేద్దాం. వాళ్ళకి ఎవరు మోసపోయిన వాళ్ళు దాదాపు ఎక్కువ శాతం బంజారా బిడ్డలే, వాళ్ళు 75% ఉంటారు. వాళ్ళ పక్షాన మేము నిలబడతామని బంజారా నాయకులు వీళ్ళు చాలామంది చెప్తా ఉన్నారు. చూడాలి మరి మంగ్లీ ఏం స్పందిస్తుందో, ఏం మాట్లాడుతుందో. నిజంగా ఆమె ఆరోపణలు నిజంగా అవి వాస్తవాలు కాదని ఆమెనే నిరూపించుకుంటుందా, కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుందా రాదా అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.